గుండా ప్రయాణం చేయాలి. ఏంటా రెండో స్థలం? ఒక్క యోహాను సువార్తలో నుంచే 18వ అధ్యాయం. ఒక్కసారి తెరుస్తారా? రెండవ స్థలము పేరు ఒక్క యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనాన్ని చదువు సోదరి. 18:2 యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును, అమ్మా అయ్యా అందరు వినండి, ఆ స్థలము తెలిసి ఉండెను. చేతులుండు బాగితే బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. రెండవ స్థలము ప్రియులారా, ఇస్కరియోతు యోధాగా ఆ స్థలం తెలుసట. ఆ స్థలం రెండవ స్థలం పేరేంటంటే గెత్సెమనే తోట స్థలము. అందరు నాతో అనండి, రెండో స్థలం పేరేంటమ్మా? గెత్సెమనే తోట స్థలము. ఒకటి ఆయన కాపురమున్న స్థలము, రక్షణకి సాదృశ్యం. రెండు, యేసు ప్రభువు రాత్రైతే ఒకే స్థలంలో గడిపేవాడండి. ఆ స్థలమే గెత్సెమనే తోట స్థలము. ప్రియులారా, నేను ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడే ప్రార్థన చేసేవాళ్ళని ఒక పెద్ద చెట్టును చూపించారండి. ఆ చెట్టు మొదలే ఈ డయాస్ అంత ఉంది. దగ్గరికి వెళ్ళి పట్టుకుందాం అనుకున్నాను, కానీ ఫెన్సింగ్ వేసేసారు. దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాం. అలా 2 అడుగులు వేసామో లేదో నా కాళ్ళల్లో వణుకొచ్చిందండి, నా చేతుల్లో వణుకొచ్చింది, నా శరీరం అంతా షివరింగ్ వచ్చేసింది, చెమటలు పట్టేశాయి, చలి జ్వరం వచ్చినట్టుగా అయిపోయింది. కోలబడిపోయాను నాకు తెలియకుండా. నోరు తెరిచి, అయ్యా నేను పాపిని ప్రభువా, మీరు అడుగు పెట్టిన గెత్సెమనే తోట స్థలంలో అడుగు పెట్టడానికి ఏ యోగ్యత ఉంది? తెలియకుండానే గుండెలు బాదుకొని పశ్చాత్తాపంతో, నేనే కాదు ప్రియులరా, నాతో పాటు చూడటానికి వచ్చిన వారందరి పరిస్థితి ఇదే. కాళ్ళు చేతులు చలి జ్వరం వచ్చిన వాళ్ళలాగా ఒడిగిపోతున్నాయి. చాలా సేపటి తర్వాత మా హృదయాలు తేలికపరచబడ్డాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరుడా, యేసు సిద్ధపరిచే స్థలంలోనికి వెళ్ళాలి అని అంటే రెండవదిగా గెత్సెమనే తోట స్థలము గుండా మనం ప్రయాణం చేయాలి. ఇది దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. చేతులుండు పాగితే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి రక్షణకి సాదృశ్యం. రక్షణ పొందిన తర్వాత మనం కలిగి ఉండవలసిన జీవితం ఏంటంటే ప్రార్థనా జీవితం. ప్రియులరా, సౌలు విర్రవీగి అందరినీ చంపుతూ చివరికి దమస్కులో తలదాచుకున్న క్రీస్తు శిష్యుల్ని చంపుదామని ఆ హార్స్ రైడింగ్లో, గుర్రపు స్వారీలో దమస్కు గేటు దగ్గరికి వెళితే పడద్రోయబడ్డాడు. కన్నుల పొలరు రాల్చబడ్డాయి, కళ్ళు కనబడ్డంలా. దేవుడు ఈ లోపు పశ్చాత్తాప హృదయంలోకి తీసుకుని వెళ్ళిపోతే సౌలు చేస్తున్న పనేంటో తెలుసా? ప్రార్థన చేయుచుండెను. రక్షణ పొందిన వెంటనే మనం అలవాటు చేసుకోవాల్సిన జీవితం ప్రార్థనా జీవితం. అందుకే యేసు ప్రభువు వారు పగలంతా స్వస్థతలో, పగలంతా వాక్యము, పగలంతా ప్రయాణం, పగలంతా అదే ఆయన గాభరం ఉన్న స్థలం. రాత్రైతే గెత్సెమనే తోటలోకి వచ్చేవాడు, చెమట రక్తంగా మారేటట్టు ప్రార్థన చేసేవాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాని మహింపరుద్దాం. రెండవ అనుభవము ఉందా అమ్మా? ఈ రాత్రి నన్ను మాట్లాడనివ్వండి. ఈ రాత్రే రాకడొస్తే ఏ స్థలంలోకి వెళతావు అన్నది ప్రశ్న. యేసు సిద్ధపరిచే స్థలంలోనికి వెళ్ళగలిగిన అర్హత ఉంటే ఆ స్థలంలోనికి వెళ్ళిపోతావు. ఒకవేళ ఇంకా ఈ 5 అంతల స్థలంలో, ఇంకా కాపురం ఉన్న స్థలంలోనికి రాలేదయ్యా, ఇంకా గెత్సెమనే తోటలోకే రాలేదని జవాబు అయితే, ఆ రాకడ వస్తే ఈ రాత్రి ఎట్టెళ్తావు? ఆయన సిద్ధపరిచే స్థలమా, లేకపోతే సాతాను దూతలకి, సాతానికి సిద్ధపరిచిన అగ్ని ఆరదు పురుగు అనే స్థలంలోకి వెళ్తావా? ఈ రాత్రి బలవంతమేమీ లేదు, కానీ నా చేతులు జోడించి చెప్పే సంగతి ఒకటే. ఎందుకు చేతులు జోడించాలో తెలుసా? ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ గ్రేస్. ఇది కృపాకాలం ప్రియులరా, కృపాకాలం. అర్హత లేని వాడికి అర్హత ఇచ్చేది కృప. చేతులు ఎందుకు జోడిస్తున్నానంటే ఆ కృపను వ్యర్థం చేసుకోవద్దు. చేతులుండు పాగెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 3, 3వ స్థలాన్ని చూపిస్తాను ప్రియులరా. వేగంగా నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను, జాగ్రత్తగా విందామా. నెంబర్ 3, యేసు సిద్ధపరిచిన స్థలంలోకి వెళ్ళాలి అని అంటే 3వ స్థలం గుండా మనం ప్రయాణం చేయాలి. ఒక్క యోహాను సువార్తలోనే. యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని ఒకసారి తెరుద్దామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వచనాన్ని లెటర్స్ రీడ్. చదువుదాం. 19:13
అప్పుడు పిలాతు ఈ మాటలు విని యేసుని బయటకు తీసుకొని వచ్చి అందరూ దయతో వినండి, రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు ప్రియులారా. మూడవదిగా యేసు ప్రభువారు అడుగుపెట్టిన స్థలం ఏంటంటే రాళ్ళు పరిచిన స్థలము. అమ్మ అందరూ అనండి బిగ్గరగా, ఏ స్థలం అండి? రాళ్ళు పరిచిన స్థలము. హీబ్రూ భాషలో గబ్బతా అని ఆ స్థలమునకు పేరు ప్రియులారా. అమ్మ అయ్యా అందరూ వినండి, గెత్సెమనే తోటలోనే ప్రార్థన చేసుకుంటున్న యేసు ప్రభు వారిని అమాంతంగా మూకమ్మడిగా మీద పడి పట్టుకొని ఆయన్ని అన్నా కైఫా ఎదుట దగ్గరికి తీసుకొని వెళ్ళి రాత్రంతా పిడుగుద్దులు గుద్ది రాత్రంతా ఆయన అలాగే నిలబెట్టి ఉదయానికి పిలాతు ఎదుటకు తీసుకొని వచ్చారు. ఆ పిలాతు ఎదుట ఏ స్థలం అంటే రాళ్ళు పరిచిన స్థలము. వాక్యం వింటున్న సోదరి సోదరులరా, సుందరమైన దేహాలు కలిగిన వాడు యేసయ్య, చూడ చక్కని వాడు యేసయ్య, రత్న వర్ణుడు ధవళ వర్ణుడు బ్రిలరా, పాలతో కడిగిన నయనాలు గడిగిన వాడు బ్రిలరా, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు బ్రిలరా. ఆయన అందము శ్రీమంతుడు, ఆయన అందాన్ని వర్ణించలేమో. అలాంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి రాళ్ళు పరిచిన స్థలమందు నిలబడితే ఆ స్థలములో ఆయన అనుభవం ఎలాగ ఉందో అదే మూడో సాదృశ్యము. రాళ్ళు పరిచిన స్థలము శ్రమలకు సాదృశ్యము. వింటున్నావా అమ్మా? రక్షణ పొందిన మనము, ప్రార్థన జీవితంలోకి వచ్చిన మనము శ్రమల అనుభవంలోనికి వచ్చి తీరాలి ప్రియులరా. రాళ్ళు పరిచిన స్థలం అంటే అదే శ్రమలకు సాదృశ్యము ప్రియులరా. ఈ దినాన ఈ సంఘ పరిచర్య ఇంతగా వర్ధిల్లింపబడుతూ అంటే దేవుని దాసులు దయారత్నమయ్య గారిని మరలా మన అందరం తెచ్చుకుంటున్నాము అనంటే శ్రమల పునాదుల మీద పరిచర్య, శ్రమల పునాదుల మీద ప్రార్థన. ఈ రోజున సంఘం ఇలా వర్ధిల్లుతుందంటే ఎంతమంది వయసులో పెద్దవారు, వృద్ధులు మోకాళ్ళ మీద ఉండి కన్నీటి ప్రార్థన ప్రియులరా. బైబిల్ చెప్తున్న మాట, శోధించబడిన మీదట మీరు గోల్డ్ అయిపోతారండి. సువర్ణం అంటే ఇంగ్లీష్లో ఏంటండి? గోల్డ్. శోధించబడిన మీదట సువర్ణం అయిపోతాం. ఈ రాత్రి శ్రమల అనుభవములోనికి ఈ రాత్రి కొద్దో గొప్ప క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనము కూడా కలిగి ఉందుముగాక. బైబిల్ చెప్తుంది యాహోను సువార్త 16:33లోనే, యాహోను 16:33లో ప్రియులరా, లోకములో శ్రమ కలుగుతుంది, ధైర్యంగా ఉండు. కొట్టు చప్పలు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం. అమ్మ, సముద్రానికి అలలు ఎలా తప్పవో క్రైస్తవ జీవితానికి కూడా శ్రమలు తప్పవు ప్రియులరా. ఒకవేళ శ్రమలు లేని స్థలం ఏమన్నా ఉందా భూమి మీద అని అడిగితే 2 స్థలాలు ఉన్నాయి ప్రియులరా. అక్కడ ఏ శ్రమ లేదు. మొదటి స్థలం ఏంటో తెలుసా? అమ్మ గర్భస్థలము. ఇక్కడ ఏ శ్రమ లేదండి. 9 నెలలు పాలు తాగాలా, లేదా పనికెళ్ళాలా, ఆ బిల్లెట్ట, ఈ బిల్లెట్ట, ఆ పిల్లెట్ట, ఈ పిల్లోడెట్ట, ఏ శ్రమ లేదు. అమ్మ గర్భస్థలంలో చక్కగా నెమ్మది పొందే స్థలం ప్రియులరా. ఇక అక్కడి నుంచి భూమి మీద పడ్డ తర్వాత అన్నీ శ్రమలే ప్రియులరా. భూమి మీద రెండో శ్రమ లేని స్థలం ఏంటో తెలుసా? ఊరికి ఉత్తర దిక్కులో ఉంటుంది అది. అమ్మ అనండి, ఊరికి నేను అన్న తల్లి రాత్రి దేవునికే మహిమ కలుగునుగాక. అమ్మ గర్భస్థలంలో ప్రశాంతత, శ్రమ లేదు. ఊరికి ఉత్తర దిక్కు స్థలంలో ప్రశాంతత, శ్రమ లేదక్కడ. కానీ భూమి మీద ఉన్నంత కాలం కూడా శ్రమల అనుభవంలోనే, శ్రమల గుండా ప్రయాణం చేస్తూనే ఆయన సిద్ధపరిచే స్థలములోనికి మనము వెళ్ళుదుముగాక. ప్రియులరా, శోధించబడిన మీదట శ్రమ ఉండాల్సిందే, సువర్ణంగా మార్చబడాల్సిందే. ప్రకటన 2:10 చూడవలసిన పని లేదు. ప్రకటన 2:10లో ఒక దినము శ్రమ కలుగును, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండు. కొట్టు చప్పట్లు కూడా బిగ్గరగా, చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని మహింపరుద్దాం ప్రియులరా. మన శ్రమల జీవితంలో దేవుడు తోడుగా ఉంటాడు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. కానీ మనం ఈ అనుభవములోనికి వచ్చుదుముగాక. నెంబర్ 4, 4వ శ్రమ, దాని సాదృశ్యాన్ని చెప్తా, జాగ్రత్తగా వినండి. నేను ముగింపులోకి వచ్చేసాను, ఇక జాగ్రత్తగా విందాం ప్రియులరా. 4వ స్థలము, యేసు అడుగు పెట్టిన స్థలము, ఒక్క యోహాను సువార్తలో నుంచే 19వ అధ్యాయములోనే 17వ వచనాన్ని చదువుతారా అండి? 19
9:17 వారు యేసుని తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని అమ్మా అయ్యా అందరు వినండి, కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. ప్రియులరా వింటున్నారా అమ్మా? 4వదిగా యేసు అడుగు పెట్టిన స్థలం పేరు ఏంటంటే కపాల స్థలము. అందరు అనండి, ఏ స్థలం అండి? కపాల స్థలము. హిబ్రూ భాషలో దీన్ని గొల్గతా అని అన్నారు. ప్రియులరా గబ్బతా వేరు, రాళ్ళు పరిచిన స్థలం. గొల్గతా వేరు, కపాల స్థలం. ప్రియులరా పిలాతు ఎదుట రాళ్ళు పరిచిన స్థలంలో నిలబెట్టి అన్యాయపు తీర్పు తీర్చారు. ప్రియులరా ఎంత అన్యాయపు తీర్పు అనంటే వినండి ప్రియులరా, భూమి మీద అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, ఇండియాలో కానీ ఏ దేశంలో ఉన్న కోర్టులో కూడా ఎలాంటి తీర్పు తీర్చలా. ఎలాంటి తీర్పు ఏ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో లేదు. ప్రియులరా ఒక వ్యక్తి తప్పు చేస్తే ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. వినండి జాగ్రత్తగా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి జడ్జి ముందు నిలబెట్టాలి. అతనికి 14 రోజులో 20 రోజులో 3 రోజులు రిమాండ్ విధిస్తారు. సబ్ జైలుకి తీసుకెళ్ళాలి. అక్కడ లాయర్ని పెట్టుకునే అవకాశం ఇస్తే వాయిదాలకి తిరుగుతారు. సాక్షులని మనం విచారించాలి. ఇది ప్రాసెస్ న్యాయశాస్త్రంలో. ప్రియులరా యేసు ప్రభువుకి అవకాశం ఇవ్వలేదండి. ఆయన్ని రాత్రికి రాత్రే పట్టుకున్నారు. ఉదయానికి తీర్పు తీర్చి సిలువే సాయంత్రానికి చంపేశారు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లోనే, ప్రపంచంలోనే ఇలాంటి తీర్పు లేదు. ప్రియులరా అందుకే యెషయాలో దేవుని వాక్యం చెప్తుంది 53లో చూడవలసిన పల్లె అన్యాయపు తీర్పు పొందాను అనండి. ఏ తీర్పు అంట? అన్యాయపు తీర్పు పొందాడు. ప్రియులరా అందుకే అన్యాయపు తీర్పు పొందిన ఆయన చేసిన పనేంటో తెలుసా? వాదనలకు వాదాలకు దిగల, నోరు మెదపలేదు. చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. 4వదిగా ఆ అన్యాయపు తీర్పు తీర్చబడి ఆ సిలువ కొయ్య భుజం మీద వేస్తే మోయలేక మోస్తూ చివరికి ద స్కేల్ కపాలమనబడే స్థలములోనికి యేసు ప్రభువు వారిని తీసుకెళ్ళి దాని దూరం నుంచి చూస్తేనే గుండెలు జారిపోతాయండి. నిజంగా మనిషి పుర్రె ఎలాగా ఉంటుందో ఆ పుర్రె ఆకారంలోనే 2 కాళ్ళు, మూతి, ముక్కున్నట్టుగా ఆ కొండ ఆకారం దూరం నుంచి చూస్తే అలాగా ఉంటుంది. ప్రియులరా ఆ కొండ పైకి వెళ్ళినప్పుడు యేసు ప్రభువు వారు 3 మేకుల మీద ఎక్కడ వ్రేలాడదీయబడ్డారో కపాల స్థలము. ఇది దేనికి సాదృశ్యం అంటే త్యాగానికి సాదృశ్యం. అమ్మ వింటున్నారా? దేవుని సంఘము కొరకు త్యాగముందా? దేవుని సేవకుల కొరకు త్యాగముందా? దేవుని భక్తి మార్గంలో త్యాగముందా? రేయి మొదటి జామున లేచి ప్రార్థించే విషయంలో త్యాగముందా? బిడ్డలందరూ పడుకున్న తర్వాత వారి తలల దగ్గర, పాదాల దగ్గర కూర్చొని తల్లిగా రేయి మొదటి జామున లేచి నిద్రను భరించేసి పిల్లల కోసం చేతులు పెట్టి ప్రభువా వీడు ప్రయోజకుడు అవ్వాలయ్యా, ఈ పాప ప్రయోజకురాలు అవ్వాలి, మంచి సంబంధం రావాలి, వీళ్ళు దేవుని పనిలో వాడబడాలని పిల్లల కోసం అర్ధరాత్రి వేకుజామున లేచి త్యాగముతో కూడిన ప్రార్థన కలిగిన తల్లివేనా ఈ రాత్రి, తండ్రివేనా ఈ రాత్రి? వాక్యం వింటున్న సోదరులరా అపార్థం చేసుకోవద్దు. ట్రై టు అండర్స్టాండ్. నా చేతులు జోడించి నేను మనం చేస్తాను. బ్రిల్లరా త్యాగము లేదు ఈనాటి దినాలలో. నేను ఒక సాక్ష్యం విన్నానండి, అది చెప్పి ముగించేస్తా, జాగ్రత్తగా వినండి. ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, మంచి భర్త దొరికాడు, ఒక బాబు పుట్టాడు, వాడు 6-7 సంవత్సరాలు వచ్చాయి. ఆ అమ్మాయి అనుకుంది జీవితం అంటే ఎంత మాధుర్యంగా ఉంటుంది అనుకుంది. కానీ జీవితం అంటే మాటలు కాదు. చెల్లెమ్మ అన్న పాట ప్రకారం ఆ అమ్మాయికి ఒక రోజు వచ్చింది. స్థలాలు, ఆ స్త్రీలకి 2 స్థలాలు ఉంటాయి కదండి, ఒకటి పుట్టిన ఊరు, 2 మెట్టిన ఊరు. ప్రియులరా ఈ పాప కాపురం బాగుందని హాయిగా ఉంది. సడన్గా ఒకరోజు భర్త యాక్సిడెంట్లు చచ్చిపోయాడండి. త్యాగం, శ్రమ మొదలైంది. ఏం చేయాలో అర్థం కావడంలా ఇక ఆ భర్త బరియలంతా అయిపోయిన తర్వాత శ్రమల నెలలో 3 నెలల దుఃఖంతో బిడ్డను పట్టుకుని అలా కూర్చుంటే పెద్దమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ అత్తలు వచ్చి ఇలాగ అంటున్నారు, ఏమా ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? నువ్వు చూస్తే వయసులో ఉన్నావు, నీకు చూస్తే 7 సంవత్సరాల బాబు ఉన్నాడు, భర్త ఏమో చచ్చిపోయాడు, మరి నువ్వు అలాగుంటావా పెళ్ళి లేకుండా
అనుభవాలతో చెప్తున్నావమ్మా. నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నా ఏదో ఒక అమ్మలక్కలు ఒక రాయేస్తారు, నీకుంది మగపిల్లడు, మా అమ్మ ఇలాంటిదని తెలిస్తే వాడు రేపొద్దున చూడకూడదు చూడేమో కనుక పెద్దోళ్ళని చెప్తున్నావు మళ్ళీ పెళ్లి చేసుకోమ్మా అని అంటే, ఈ అమ్మాయి తల్లి లేదు తండ్రి కూడా అదే మాట అన్నాడు, చేసుకో అనగానే. ప్రియులారా జాగ్రత్తగా వినాలి. త్యాగము లేని జీవితాలంటే ఎలాగో అర్థం అవడానికి మీకు చెప్తున్నా, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ప్రియులారా పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న తర్వాత 3 నెలల అబ్బాయి చాలా బాగున్నాడండి. 4వ నెల ప్రారంభంలో ఏమంటాడు తెలుసా, నాకు చాలా బాధగా ఉందమ్మాయి అని అన్నాడు. ఏమండి నా ప్రవర్తన ఏమైనా బాగాలేదా? వెరీ గుడ్, చాలా బాగుంది. మీకేమైనా పరిచర్య చేయడంలో లోపం ఉందా? లేదు లేదు బాగుంది. మరి ఎందుకు బాధగా ఉందంటే, నీకు పుట్టిన ఈ అబ్బాయి మనతో ఉంటుంటే నాకు బాధగా ఉంది. కాపురం కావాలంటే వాడిని పంపించేసేయి, వాడు కావాలంటే నాకు విడాకులు ఇచ్చేసి అనగానే గుండె బద్దలైపోయిందండి. గుండె బద్దలైపోయింది ఆ చెల్లికి. పరిగెత్తుకుంటే బిడ్డను తీసుకొని నాన్న దగ్గరికి వెళ్ళింది. నాన్న నా భర్త ఇలాగా అంటున్నాడు, నాన్న వీళ్ళు లేకుండా నేను ఎలా బ్రతకగలను, నేను లేకుండా నేను ఎలా బ్రతకగలను, వీళ్ళు లేకుండా నేను ఎలా పడుకోగలనంటే, ప్రియులరా దేవుని వాక్యం చెప్తున్న మాట, శ్రమలు శ్రమలు సువర్ణంగా మార్చబడతాయి అన్నట్టుగా ఆ చెల్లి ఆ తండ్రితో ఆ మాట చెప్తే, తండ్రి ఏమంటాడో తెలుసా, బాధ ఇదేనా, ఏమన్నా కొడతాడా, కొట్టండి నాన్న, ఏమన్నా ఆల్కహాల్ ఉందా, తాగండి నాన్న, ఏమన్నా ఇబ్బంది పెడతాడా, ఏమీ లేదు నాన్న, వీడితోనే సమస్య అంటే తండ్రి ఏమన్నాడు తెలుసా, వీడిని నాకు అప్పచెప్పే పో, వెళ్ళి ఇలాంటి భర్త దొరకడు, వెళ్ళి కాపురం చేసుకో, వెళ్ళి కాపురం చేసుకో అని అంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారము శోధించబడిన మీదట సువర్ణంగా మార్చబడతామన్న మాటను పట్టుకోలేక వెళ్ళిపోయింది. ప్రియులరా ఆ బిడ్డను కూడా తాత ఏం చేశాడు తెలుసా, షుగర్ బీపీలు పెరిగిపోయిన ఆయన తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తే పాపం 6 నెలలు వీడిని చూస్తానికి ఒక్కళ్ళు రాలేదండి. అమ్మ రాలా, తాత రాలా, 6 నెలల నుంచి ఏడుస్తున్నాడు. 6వ నెల ముగింపులో తల్లి వచ్చేసింది. తల్లిని పట్టుకొని బిగ్గరగా ఏడుస్తే ఏమంటున్నాడు తెలుసా, అమ్మా మా నాన్నే ఉంటే నాకు ఈ గతి పట్టేదా, మా నాన్నే ఉంటే నాకు ఈ స్థితి వచ్చేదా, మా నాన్న చచ్చిపోయే పని అయితే, నువ్వేమో నన్ను చూడటానికి రాని పని అయితే, నువ్వు మళ్ళీ వేరే పెళ్లి చేసుకునే పని అయితే, ఆ చేసుకున్న ఆయనకి నేను నచ్చని పని అయితే నన్ను ఎందుకు కన్నావమ్మా, నన్ను ఎందుకు కన్నావు? ఈ చెల్లి దగ్గర ఒక్క మాట లేదు ప్రియులారా. వెళ్ళిపోయింది విదిలించుకొని. హాస్టల్ వార్డెన్ వచ్చి అన్నాడు, రే నువ్వెవరికి అక్కర్లేకపోవచ్చు కానీ నిన్ను ఉన్నతమైన స్థలంలో పెట్టే ఒక ఆయన ఉన్నాడు రా, నీకు చూపిస్తానంటే. ఎవరన్నా ఆయన అంటే, అన్యుడండి హాస్టల్ వార్డెను, కొత్త నిబంధన బైబిల్ చేతుల్లో పెట్టి అన్నాడు, ఆయనే యేసు ప్రభురా అన్నాడండి. ఆ యేసు ప్రభు వైపు తిరిగాడు అబ్బాయి. ఈ రోజున హాస్టల్లో ఉండి మొన్న 10th క్లాస్ టాప్ లిస్టులో పాస్ అయ్యాడు. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుదాం. నా చేతులు జోడించి చెప్తాను, మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకునేటప్పుడు ఇలాంటి పిల్లల కోసం ఒక్క క్షణం ప్రార్థన చేస్తారా? 5వది ఆఖరిది చెప్పేసి ప్రార్థన చేసేస్తాను. ఇప్పటికి ఎన్ని స్థలాలు చూసామండి? బిగ్గరగా ఎన్ని స్థలాలండి? 4. ఒకసారి చెప్పండి. మొదటి స్థలం ఏంటి? ఆయన కాపురం ఉన్న స్థలం, రక్షణకి సాదృశ్యం. 2వ స్థలం ఏంటండి? గెత్సెమనే తోట స్థలం, ప్రార్థనకి సాదృశ్యం. 3వ స్థలం పేరేంటండి? రాళ్ళు పరిచిన స్థలము, శ్రమలకి సాదృశ్యం. 4వ స్థలం పేరేంటండి? కపాల స్థలము, త్యాగానికి సాదృశ్యం. 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేసుకుందాం. ఒక్క యోహాను సువార్తలోనే 20వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 12వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలము. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. 5వది ఆఖరిది యేసు దేహము ఉంచబడిన స్థలము. అమ్మ అనండి, ఏ స్థలం అమ్మా? బిగ్గరగానండి, ఏ స్థలం అండి? యేసు దేహము ఉంచబడిన స్థలము. ఇది తెగింపుకు సాదృశ్యం, ఇది తెగింపుకు సాదృశ్యం అండి. యేసు దేహము వ్రేలాడుతుంది. ఆయన చనిపోయాడు 3 గంటలకి. చనిపోయిన బాడీని వెంటనే దిగిపోతే ఇజ్రాయెల్ దేశంలో రాబందులు వచ్చి పీకు తింటాయండి. ఆ రాబందులు వచ్చి యేసు దేహాన్ని పొడుచుకు తినకముందే ఒక ఆయన తెగించాడు. ఆయన పేరు అరిమత్తయి. యోసేపు తెగించాడు, వెళ్ళిపోయి దేహం మాకు కావాలని తీసుకొచ్చి చక్కగా ఆయన తొలిపించుకున్న సమాధిలో పెట్టారండి. ఈ రాత్రి ఒక్క విషయం చెప్పనా చెల్లి, అక్క, తమ్ముడు అన్న, బైబిల్ అంతటిలో యేసు దేహమే ఉంది కానీ బైబిల్లో ఎక్కడ యేసు మృతదేహం అని ఎక్కడా రాయబడలా. చప్పట్లు కొట్టి బిగ్గరగా తిన్నామని మాయంపారు. మీరు వెతకండి, నేను చాలాసార్లు వెతికాను. 27 పుస్తకాలు, 4 సువార్తలు ఎక్కడ చదివినా యేసు దేహము
దేహము యేసు దేహం అనే ఉంది, కానీ చనిపోయిన దేహాన్ని మృతదేహం అనాలి, పార్థివ శరీరం అనాలి, శవం అనాలి. కానీ యేసు దేహాన్ని దేహమే అన్నారు. ఎందుకో తెలుసా? ఆ దేహము సంఘానికి సాదృశ్యం అనండి. ఆ దేహం ఎవరికి సాదృశ్యం అండి? సంఘము. సంఘం ఎప్పుడు మృతమైనది కాదు. కొట్టో చప్పలు కూడా బిగ్గరగా. సంఘం ఎప్పుడు సజీవమైనదే. ఈ సంఘము అనేకులకు మాదిరిగా ఉండునుగాక. ఫైనల్ ఒక్క మాట జ్ఞాపకం చేయనా? యేసుప్రభు వారు ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆయన్ను పడుకోబెట్టడానికి సత్రములో కూడా అనండి, సత్రములో కూడా బిగ్గరగా చెప్పండి, సత్రంలో కూడా స్థలం ఇయ్యని మనకి ఆయన ఏం సిద్ధపరచడానికి వెళ్ళాడు తెలుసా? స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆ స్థలం పేరు లోక 2:15-16 దాకా, 14-16 దాకా చదువుకుంటే సర్వోన్నతమైన స్థలము. కొట్టాలి చప్పళ్ళు కొట్టి బిగ్గరగా చప్పళ్ళు కొట్టాలి, బిగ్గరగా చప్పళ్ళు కొట్టాలి. ఆ స్థలం పేరేంటండి? సర్వోన్నతమైన. సత్రములో స్థలం ఇయ్యలేని మనకి సర్వోన్నతమైన స్థలము సిద్ధపరుస్తున్న యేసు కొరకు నేను 5 అంతల స్థలాలు గుండా ప్రయాణం చేస్తానని ఆశ కలిగిన వారు పైకి లేచి నిలబడదాం, దేవునితో చెప్దాం, ఈ 5 అంతల స్థలముల గుండా నన్ను తీసుకుని వెళ్ళయ్యా. నాకు ఆశ ఆ సర్వోన్నతమైన స్థలములో ఉండాలని ఆశ కలిగిన అందరం పైకి లేచి నిలబడదాం అండి. ఆశ కలిగిన అందరం పైకి లేచి నిలబడదాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఎవ్రీబడి లెట్ us stand, everybody let us stand and then raise our hands up to Lord. మన చేతులు రెండు పైకెత్తుదాం and let us open our voice to talk with the lovely Jesus. మన ప్రియుడైన యేసుతో మాట్లాడటానికి